హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. సో ముందు వీడియోలో నేను పర్చేస్ చేసిన కుర్తాస్ అన్నీ చూపించాను. సో ఈ వీడియోలో మల్లేశ్వరం షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను మల్లేశ్వరం ఎందుకు వెళ్ళానంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈస్ బ్యాడ్ హ్యాబిట్ స్టోర్ని విజిట్ చేయడానికి. సో వన్స్ బ్యాడ్ హ్యాబిట్స్లో నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాక బయటకు వచ్చి చూస్తే ఈ కుర్తాస్ అవి చాలా బాగున్నాయి. సో నాకైతే రీజనబుల్ ప్రైస్ అని అనిపించాయి. పర్ పీస్ 250 రూపీస్. బట్ ఇష్యూ యాజ్ ఐ సెడ్, సైజెస్ కరెక్ట్గా మనం తెలుసుకుని వెళ్తేనే మనకి కరెక్ట్గా ఫిట్ అవుతాయి అన్నమాట. లేదంటే అక్కడ కొని మళ్ళీ ఇంటికి వచ్చాయి సరిపోకపోతే ఇట్స్ యూజ్లెస్. సో అక్కడ అమ్మే వాళ్ళందరూ ఒక ఫిక్స్డ్ రేట్ పెట్టేసుకున్నారు. మీరు ఏ షాప్కి వెళ్ళండి, ఈచ్ కుర్తా 250 రూపీస్, లేదంటే 500కి 3 కుర్తాస్ ఇవే చెప్తా ఉంటారు. మీకు అసలు బేరం ఆడడానికి కూడా ఛాన్స్ ఇవ్వరు. సో ఇక్కడ మనకి కుర్తాసే కాకుండా పెలాజోస్, లెగ్గిన్స్, వాచెస్, 1 గ్రామ్ జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్, అలాగే పూజ రిలేటెడ్ ఐటమ్స్ ప్రతిదీ మనకి ఇక్కడ దొరుకుతుంది. కొంతమంది అయితే చాలా ఓవర్ ప్రైసింగ్ చెప్తారు. నేను యాక్చువల్లీ నా మొబైల్కి బ్యాక్ కవర్ తీసుకుందామని అడిగితే ఆడ ఏకంగా 800 చెప్పాడు. బాగానే చెప్తున్నావులే అని చెప్పేసి నేను పక్కకు వచ్చేసాను. లిటరల్లీ మల్లేశ్వరంలో షాపింగ్ చేయాలంటే మీ ఓపిక. ప్రతి గల్లీలోని చాలా ఐటమ్స్ ఉంటాయి. మీరు తీరిగ్గా వెళ్ళి వెతుక్కుంటూ వెళ్ళి పర్చేస్ చేసుకోవాలి. లేటెస్ట్ ట్రెండీ కుర్తాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అక్కడ. సో అలాగా క్లోత్ షాపింగ్ అయిపోయాక మల్లేశ్వరం ఫ్లవర్స్కి ఫేమస్ కదా అని చెప్పేసి అలా ఒక విజిట్ కూడా వేసేసాం ఆ ఫ్లవర్ మార్కెట్కి. లిటరలీ ఎంత కాస్టింగ్ చెప్తున్నారంటే నేనైతే ఇంక నాకు అవసరం లేదు, మా ఇంటి దగ్గరలోనే తెచ్చుకుంటా అన్నట్టు చేసామాట. కానీ ఇక్కడ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే మనకి దొరుకుతాయి. వన్ షాపింగ్ అయిపోయాక కాస్త టీయో కాఫీయో పడాలని చెప్పేసి అక్కడ దగ్గరగా ఉన్న కోతాస్ కాఫీ షాప్కి వెళ్ళాం. కాఫీ అయితే అక్కడ బాగానే ఉంది. మీరు కూడా మల్లేశ్వరం కనుక వెళ్ళుంటే మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.